ఇజ్రాయేల్ స్త్రీలు వాళ్ళ గురించి రాయబడింది, చురుకైన వారంట. ఎవరమ్మా? చురుకైన వారు. మనకు నిద్ర, గొడవలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, నవ్వుకోడాలు, ఇవే తప్ప భారము, ఆత్మల పట్ల భారం ఉండాలి. దేవుని బిడ్డారా, ఇవే ఎక్కువైపోయాయి. కానీ దేవుని పట్ల భారం ఉండాలి, ఆలోచన కలిగిన ఒక స్త్రీగా, ఒక తెలివైన స్త్రీగా, చురుకైన స్త్రీగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు ఉండలేకపోతున్నారు? వాళ్ళందరూ కూడా స్త్రీలు మనుషులే కదా. బైబుల్లో ఉన్న స్త్రీలు, చదువుకున్న స్త్రీలు వాళ్ళంతా ఒక రెబెకా ఎలా ఒక మంచి దైవజనుని కుమారునికి, అంటే అబ్రహాము కుమారునికి భార్య అయింది. ఒక ఇస్సాకు, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఆ ఇస్సాకుకు భార్యగా కావడానికి కారణమేమి? రెబెకాలో పరిశుద్ధురాలు, పరిచర్యలో పనివంతురాలు, ముక్కు ముఖము తెలియని ఆయనకు ఒంటెలు ఆకలి కొనింటే నీళ్లు చేదిపోసి శ్రమపడిన శ్రమజీవి గనక అబ్రహాము కుమారునికి భారీగా అయిపోయింది. రూతు స్వదేశమును విడిచిపెట్టి, సొంత ప్రజలను విడిచిపెట్టి, దేవుని ప్రజలను హత్తుకొని, ఏ పొలంలోనికి వెళ్లకుండా బోయాజు పొలములోనే ఏరుకొని పని చేస్తూ అదే పొలానికి యజమానురాలైంది. ఒక వేశ్య, ఎరికో గోడల మీద ప్రాకారంలో నివసించే ఒక స్త్రీ, ఒక వేశ్య యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె తల్లి ఎలా అయింది? ఒక వేశ్యకి ఎవరు విలువ ఇస్తారు? ఒక వేశ్య దేవుని మాటలు విని గుండెలు కరిగిపోయినాయని చెప్పింది. దేవుని మాటలు విని విశ్వసించి దేవుని బిడలమైన వారిని, వేగుల వారిని దాచిపెట్టింది. దేవుని ప్రజలను హత్తుకొనింది, దేవుని మాట నమ్మింది. వీళ్ళందరూ ప్రాక్టికల్ చేశారు. ఈరోజు దేవుని బిడలైన వాళ్ళు చాలామంది వినేవరకే ఉంటారు, వినేవరకే వాక్యం ఉంటారు, కానీ వాటిని అభ్యాసము చేసుకోలేని స్త్రీలు. ఎంత వాక్యం ఉంటారు, పరిచర్య చెయ్యరు. ఎంత వాక్యం వింటారు, ప్రార్థన చెయ్యరు. ఎంత వాక్యం వింటారు, ఆత్మలను తీసుకొని రారు. ఎంత వాక్యం వింటారు, దశమ భాగం ఉండదు. ఎంత వాక్యం ఉంటారు, ప్రథమ స్థానము దేవునికి ఇవ్వరు. ఎంత వాక్యం వింటారు, మోకాళ్ళ ప్రార్థన ఉండదు. ఘనురాలైన స్త్రీ ఉంది, ఘనురాలైన స్త్రీ. ఆమె పేరు షునేమీరాలు. భర్త ముసలివాడు. దేవుని బిడ్డలారా, దైవజనుడు రోజు కాదు, వచ్చినప్పుడంతా ఆ ఇంటికి వచ్చేవాడంట. ఆమె బతికిలో ఆడుకునేది, అయ్యా దైవజనుడా మా ఇంటికి రా, భోజనం చేతువయ్యా అని అడుక్కునేదంట. దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడా ఇంటికి వెళుతూ ఉంటే ఆ ఘనురాలైన స్త్రీ భర్తతో, ముసలివాడైన భర్తతో అనిందంట, అయ్యా ఆ దైవజనుడు మన దగ్గరకు వస్తున్నాడు, అతడు చాలా మంచివాడు, అతను నేను ఎరుగుదును, అతని కొరకు ఒక పైన, మన ఇంటి పైన ఒక రూమ్ కట్టిద్దాం. భక్తి గల దైవజనుడు వస్తున్నాడు ఇంటికి, అతనికి ఒక రూమ్ కట్టిద్దాం, ఒక దీపం పెడదాం, ఒక బల్లపీట పెడదాం, ఒక మంచం వేద్దాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరు వింటారు? ఒకవేళ అలాంటి సలహా మనం ఇచ్చామనుకోండి మన భర్తకు, అయ్యా దైవజనుడు వస్తాడంట, ఒక రూమ్ కట్టిద్దాం, ఒక మంచం వేద్దాం అంటే, నీకు వాడికి ఏ సంబంధం ఉంది అనే పురుషులు లేరా? ముందుగానే ఆ పురుషుడు ముసలోడు,
బైబిల్ రాయబడింది 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం అనుకుంటాను. ఆ 2వ రాజుల గ్రంథంలో చూడండి, 4వ అధ్యాయంలో ఉంటుంది దేవుని బిడ్డలారా. మరి జాగ్రత్తగా గమనించండి. 9వ వచనంలో, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు. ఇక్కడ విన్నామంగా, ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. మామూలుగా అయితే ఏమంటారు, అతను వస్తే రూమ్ కట్టేయడమైంది, వస్తాడు వాక్యం చెప్తాడు, పోతాడు, ఈ ప్రార్థన చేస్తాడు. అతనికి రూమ్ కట్టేయడమైంది, మంచం వేయడమైంది. ముసలివాడు భార్యను అలా నమ్మడానికి కారణం ఏమి? భర్త నీ మీద అనుమాన పడడానికి కారణం ఎవరో కాదు, నువ్వే. భర్తలు భార్యను అనుమాన పడుతున్నారంటే భార్యలే కారణం, భర్తలు కాదు. ఎందుకు? అతని దగ్గర నువ్వు నమ్మకాన్ని సంపాదించుకోలేదు. ఇప్పుడు ఈమె ఎలా సంపాదించుకోండి? భార్య మాట విని పైన ఒక రూము, ఒక దీపము, ఒక బల్ల, ఒక మంచము వేసి పెట్టాడు. ఆయన తయారు చేయించాడు దైవజనుడికి. ఆ ముసలి భర్త భార్య మాట ఎలా విన్నాడంటే వచ్చినప్పుడంతా, దైవజనుడు వచ్చినప్పుడంతా దేవుని మాటలు వినేది. ఆ మాటలు భర్త కూర్చున్నప్పుడంతా ఆ మాటలు చెప్పేది. అయ్యా, ఆ దైవజనుడు చెప్పిన మాటలు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు శక్తిమంతుడు, ఆ పరిశుద్ధమైన మాటలు, ఆ దేవుని ప్రేమ చూడండి. ఇవన్నీ కూడా ఆ భక్తిగల స్త్రీకి, భక్తిగల దైవజనుడు చెప్పే మాటలు విని భర్తతో కూర్చున్నా లేచినా మాట్లాడేది. అప్పుడు భర్త చూసి, ఈమెకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని మాటలు ఈమెకు ఎక్కడి నుంచి వచ్చాయి? నా భార్య మారిందంటే నిజంగా ఆ దైవజనుని మాటలో, ఆ దైవజనులో దైవశక్తి ఉంది. నా భార్య ఇంతగా మారిందంటే ఆమె ప్రవర్తన మారింది, ఆమె మాటలు మారాయి. ఉదయం లేచిన నుంచి ఒకప్పుడు గొడవ పెట్టుకునేది, ఉదయం లేచినప్పటి నుంచి ఒకప్పుడు నిద్ర అనేది, పని అంటే చేత కాదనేది, రోగం అనేది. ఎప్పుడు కానీ దేవుని మాటలు విన్నప్పటి నుంచి నా భార్య మారిపోయింది. ఆమె చెప్పే మాటలు ఎంత బాగున్నాయో. ఆ భర్త ఆమె మాటలు విని వచ్చే దైవజనునికి రూము కట్టించడానికి కారణం ఏంటి? ఆమె ప్రవర్తన. అందుకే మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనకు వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వాక్యము లేకుండానే మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి, మీ భయాన్ని బట్టి, అయ్యో నా భార్యలో ఇంత మార్పు వచ్చింది, లేకపోతే ఏమంటాడు? నీకు ఏమి నేర్పిపోతున్నాడు ఆ పాస్టర్ వచ్చి? ఇదేనా నీకు నేర్పింది? దేవుని బిడ్డలారా, భర్త మారునా? చెప్పండి. మారాడు. ఇప్పుడు ఈమె తన యొక్క భక్తిని తన భర్త ఎదుట ప్రదర్శించింది కాబట్టి గనురాలైన స్త్రీ బైబుల్ ఎక్కించింది. ఆమె పేరు గర్భఫలము లేదు. మొదట చూడండి, ఆమెకు గర్భఫలము లేదు. దేవుని మాటల మీద నమ్మకం ఉంది. అసలు దైవజనునికి ఆమెకు పిల్లలు ఉన్నారా లేరా అన్న సంగతి కూడా తెలియదండి. దేవుని బిడ్డలారా, అనేక దినముల తర్వాత దైవజనుడే పిలిచి, ఏమ్మా నువ్వు పిల్లలు లేరయ్యా. చూడండి, మనం ఏదో ఆశించి పరిచయం చేస్తాం, ఏదో ఆశించి మనం దేవుని పని చేస్తాం, ఏదో ఆశించి భక్తి చేస్తాం. ఈమె ఏది ఆశించకుండా, అందుకే గనురాలు అయిపోయి బైబుల్లో ఎక్కింది ఈమె. దేవుని బిడ్డలారా, ఎంత భయము, ఎంత భక్తి! ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సేవకురాల ద్వారా మాట్లాడిన మాట ఏంటి? దేవుని మీద
ఆధారపడాలి. ఒక మాట చెప్తా, దేవుని మీద ఆధారపడాలి. మీ పిల్లలు ఉన్నారు, మీరు ఎన్ని సంవత్సరాలు మీ పిల్లలకు తినిపిస్తారు? గట్టిగా చెప్పడమా? 3 సంవత్సరాలు తినిపిస్తారు. తర్వాత వాళ్ళే రక్షణ పొంది 3 ఏళ్ళు, 4 సంవత్సరం, 2 ఏళ్ళు అయింది, 6 నెలలు అయింటుంది. ఇంకా రావడం, వచ్చి కూర్చోడం, అయ్యా ప్రార్థన చేయి, నేను కురుపాట్లు పడతా. దేవుని మీద ఎప్పుడు ఆధారపడాలి? నీ భక్తి ఎప్పుడు ప్రార్థన చేయించుకోవడమేనా? నీ తండ్రి నిన్ను క్షమించాడు, నీ పాపాలు క్షమించాడు, తన రక్తంతో కడిగాడు, తన ఆత్మనిచ్చాడు. ఆయన శరీర రక్తం తీసుకుంటున్నావు. ఇప్పుడు చేయాల్సిన పని నీవు తండ్రితో మాట్లాడు, ప్రార్థించు, ఆధారపడు, ప్రార్థించు, మొరపెట్టు, కన్నీరు గార్చు. నీ కన్నీళ్లు తుడిపేస్తాడు. 15 ఏళ్ళు వచ్చినా ఇంకా బట్టలు ఉతకాలంటే, 10 ఏళ్ళు వచ్చినా ఇంకా బట్టలు ఉతకాలంటే, 20 ఏళ్ళు వచ్చినాక తల్లిదండ్రి బట్టలు ఉతకాలా? ఇంకా చేయి పట్టుకొని 10 ఏళ్ళు వచ్చినా నడిపియాలంటే చెప్పండి. సమాజం ఎక్కడికి వెళ్ళినారు ఇప్పుడు? స్త్రీలకు పొదుపు లక్ష్మిలు, స్త్రీలకు మహిళా సంఘాలు, స్త్రీల కోడికలే ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, స్త్రీల కోడికలే ఉంటాయి, పురుషుల కోడికలు ఉండవు. స్త్రీల కోడికలు ఉంటాయి, పొదుపు లక్ష్మి ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి, ఎక్కడ పోయినా రిజర్వేషన్లు ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా ఎందుకు వెనకబాటు? దేవుని బిడ్డలారా, ఎందుకు వెనకబాటు? మనము విన్న వాటిని, చెప్పిన వాటిని చేయకపోవడమే వెనకబాటు. విన్న వాటిని, చెప్పిన వాటిని గైకొనకపోవడమే వెనకబాటు. ఈ రోజున మనుషుల సమస్యలన్నీ చూడండి, వింటారు కానీ ప్రార్థన జీవితం ఉండదు. దేవునిపై ఆధారపడాలి, మోకరించాలి, ప్రార్థనలో గడపాలి దేవుని సన్నిధిలో. నేను ఇందాక చెప్పా, ఒక రెబెక్క పరిచర్య చేసింది యజమాని యొక్క కుమారునికి భర్త భార్యగా మారిపోయింది. ఒక రూతు పరిచర్యలో, పనిలో అత్తకు సహకరించి భక్తిపర్రాలుగా అయిపోయింది, యజమానురాలు అయింది. ఒక రాహాబు సహకరించి దేవుని మాటలంటే గుండెలు కరిగిపోయాయి, భయపడింది దేవునికి, తన కుటుంబాన్ని రక్షించుకుంది. మరియా యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు గార్చింది, తన తమ్ముని రక్షించుకోగలిగింది, బ్రతికించుకోగలిగింది. స్త్రీలు శక్తివంతులుగా ఉన్నారు బైబిల్లో. దేవుని బిడ్డలారా, స్త్రీలు వాయిద్యాలు వాయించారు. మేము కూడా వాయిద్యాలు వాయించాలనే ఆశ మీకు ఉండాలి. మిరియాము తంబూరా కొట్టింది. మిరియాము చూడండి, బైబిల్లో ఒక ఆమె ఉంది. వీళ్ళంతా కూడా ఒక ఆమె హుల్దా, ఆమె పేరు ఏం పేరమ్మా? హుల్దా. రాజుకు మందిరం శుభ్రం చేస్తుంటే అంతవరకు గ్రంథము లేదు, వాళ్ళకు పోయింది. ఆ గ్రంథము దొరికింది రాజుకు. గ్రంథము దొరికితే దేవుని బిడ్డలారా, ఆ గ్రంథాన్ని తీసుకొని 5 మందిని పంపాడు రాజు. ఒక ప్రధాన యాజకుని, ఒక 5 మందిని పెద్దలను, మొత్తం 5 మంది పెద్దలను ఎవరి దగ్గరికి పంపాడు? హుల్దా దగ్గరికి పంపాడు. చూడండి, పంపి అమ్మా ఈ గ్రంథము దొరికింది, రాజుగారు పంపారు, ఈ గ్రంథం గురించి కొంచెం వివరంగా చెప్పమ్మా. చూడండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. తర్వాత
రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అషాయా అను రాజు సేవకులలో ఒకరిని పిలిపించి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములో జనుల విషయములో యూదా వారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయుడి, దేవుని యొద్ద విచారణ చేయుడని మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, అషయాను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చి, ఆమె హుల్దా అంటే స్త్రీ ప్రవక్త్రి. ఈ ప్రవక్తి దగ్గర దేవుని వాక్యం ఉంది, దేవుని మాటలున్నాయి. క్రైస్తవ స్త్రీలలో, దేవుని బిడ్డలలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉన్నటువంటి హుల్దా దగ్గరికి రాజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి 5 మంది పెద్దలను పెట్టి ఆమె దగ్గరికి పంపారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని తీసుకొచ్చి, అమ్మ కొంచెం ఈ వాక్యం చెప్పమ్మ, అర్థం కాకుంది అడిగారా? నలుగురికి దేవుని మాటలు, విన్న మాటలు తెలియపరుస్తున్నారా? దేవుని బిడ్డలారా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, చురుకుగా ఉండాలా. బైబుల్లో చెడ్డ స్త్రీలు ఉన్నారు, మంచి స్త్రీలు ఉన్నారు. మన ఎదుట దేవుడు పెట్టాడు. ఈ రోజులో నామకార్థంగా రావడం పోవడం తప్ప వాక్యాన్ని అనుసరించడము, దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి ఉండడము, అసలు పరిచర్యలో దేవుని కొరకు భర్తలు ముందుగా ఉంటే వాళ్ళని ఎన్నికలు లాగే వాళ్ళు కొడుతున్నారు. మనం వెళ్దాం, పదండి, పోదాం, దేవుని పని చేయాలి, చచ్చినా బ్రతికినా దేవుని కొరకు జీవించాలా. ఒక ఆకులా, ఒక ప్రిస్కిల్లా లాగా. ఒకప్పుడు స్త్రీ ఎంత వెనకబడి ఉండేది, ఇంతమందిన వాక్యం చదివేది. ఒకప్పుడు స్త్రీ ఎంత వెనకబడి ఉండేది. స్త్రీ అంటే పురుషుడు చనిపోయినప్పుడే స్త్రీని చంపేవాళ్ళు. స్త్రీ ఇంటికే పరిమితము. స్త్రీ అంటే ఒక బానిసగా ఉండేది. ఈరోజు ప్రతి రంగాల్లో, సైన్యంలో, మిలిటరీలో కూడా స్త్రీలే కారణం. ఈ స్త్రీలకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం బైబిలే. చప్పటి గట్టిగా దేవుని కనపరచాలి. ఈ స్త్రీలకు ఇంత ప్రాధాన్యత రావడం కారణం, ఇవ్వడం కారణం దేవుడే, పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళు స్త్రీలు బానిసలుగా, మందిరాలోనికి కూడా రావడానికి వీల్లేదండి. ఒక హుల్దా దగ్గరికి ఒక రాజు దేవుని వాక్యాన్ని పంపాడు. 4 వచ్చారు, 5 మంది వచ్చారు. ప్రధాన యాజకుడు, ఆ ఊర్లో ఉన్న పెద్దలు, దేశంలో ఉన్న పెద్దలందరూ హుల్దా దగ్గరికి వచ్చారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని. అమ్మ, దీంట్లో చెప్పమ్మా, నిజమేనా, కరెక్టేనా? నీ దగ్గర వాక్యమే లేకపోతే ఎవరు వస్తారు? దేవుని బిడ్డలారా చూడండి, చెడిపోయిన స్త్రీలు ఉన్నారు, లోకం వైపు చూసిన స్త్రీలు ఉన్నారు. లోతు భార్య దలీలా, చెప్పండి, పోతిఫరే భార్య, యోసేపును శోధించిన భార్య, ఇంకా యెజబెలు. చాలా మంది చెడు స్త్రీలు ఉన్నారు బైబిల్లో. కీడు చేసిన వారు ఉన్నారు, భర్తలను కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, బైబిల్లో మంచి స్త్రీలు ఎవరున్నారు, చెడు స్త్రీలు ఎవరున్నారు, మనం ఎవరిని ఫాలో కావాలి, మనం ఎవరిని వెంబడించాలి. దేవుని వాక్య జ్ఞానంలో ఎదగాల. రక్షణ పొందడమే కాదు, దేవుని బిడ్డలు ఎదగాల, చురుకైన వారుగా ఉండాల. దేవుడు ఐశ్వర్యమును, దేవుడు జ్ఞానమును, దేవుడు ఆనందమును ఇచ్చే దేవుడు. 3 ఇస్తాడు ఆయన: జ్ఞానము, ఆనందమును, ఐశ్వర్యమును. జ్ఞానమును, ఆనందమును, ఐశ్వర్యమును. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎవరిని కదిలిచ్చినా, ఎవరితో మాట్లాడినా మధ్యతరగతి కుటుంబాలు,
అప్పులు 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 అప్పులు. ఎన్ని వాక్యాలైనా లాస్ట్కి మళ్ళీ నాయన అప్పులే, ఆటికొచ్చిన సమస్య అంతా. బైబిల్లో ఒక స్త్రీ గురించి చక్కగా రాయబడింది, గుణవంతురాలైన భార్య గురించి. ఆమె ఏమనిందంటే, ఆ బైబిల్ అక్కడ ఏమని రాయబడింది, ఆమె పొదుపు చేసేదంట. చూడండి, సామెతల్లో చివరి అధ్యాయంలో చూడండి, చదవండి అమ్మా. 16వ వచనం, 31వ అధ్యాయం 16వ వచనం. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ద్రాక్ష తోట నాటించును. కూడబెట్టిన దాన్ని కూడబెడుతుందంట. కొంతమందికి 10 రూపాయలు ఉంటే 10 పట్టు చీరలు కావాలా? కూడబెట్టే స్త్రీల, భర్తలను అప్పుల పాలు చేసే స్త్రీల. గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు. కొంతమందికి లేనిపోని వస్తువులు, బయట ఏది కనపడితే అయిపోయా, తరతూరు తిరణాలంతా ఇంట్లోకి రావాలా, బట్టల షాప్ అంతా ఇంట్లోకి రావాలా, బయట ఉన్న వస్తువులన్నీ ఇంట్లోకి రావాలి. చూడండి, ఒక గుణవంతురాలు ఏం చేస్తుందంట, గుణవంతురాలు ఏం చేస్తుందంట, చదవండి. ఆమె తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి, కూడబెట్టిన ద్రవ్యాన్ని, ఎన్నో వచనం, 16వ వచనం. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు నడుముకు బలపరుచుకొని చేతులతో బలముగా పని చేస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి స్త్రీలు పను చూడండి, పని అంటే అశ్రద్ధ. మందిరంలో ఎవరైతే నిజంగా పరిచర్య చేసే వాళ్ళు నిజంగా ఇంటికాడ కూడా పనిచేసే వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్. ఈడ సోమరులు ఎంత ఈడ కనపడుతుంది, ఎంత సోమరులు, ఇంటికాడ కూడా అంతే సోమరులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆమె బలముగా పనిచేయును. బైబుల్లో స్త్రీలను సైన్యం, స్త్రీలు ఒక సైన్యం అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. బైబుల్లో 2 విధాల రకాలు ఉన్నారు. బలహీనులైన స్త్రీ, దేవునికి పురుషునికి లోబడాలని, బలహీనురాలని. స్త్రీల గురించి చాలా ఉన్నాయి, బలహీనురాలుని, లోబడాలని. ఇవన్నీ లోబడుతూ బలహీనురాలైనప్పటికీ గుణవంతురాలైనటువంటి స్త్రీలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె బలముగా పనిచేయును. కొంతమంది పొట్టింటికి వెళితే హుషారుగా ఉంటారు, ఇంట్లో మాత్రం ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటారు. ఇళ్ళల్లో మాత్రం చూడండి, మీరు పొట్టింటికి వెళ్తే మాత్రం అందరితో గలగల ఉంటారు. ఒక మంచి గుణవంతురాలు చేతులతో కని చేస్తుంది. తన వ్యాపార లాభము అనుభవించి తెలుసుకొనును, అనుభవముచే తెలుసుకొను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, దీనులకు చేయిదాపును. ఎన్నో గుణాలు ఉన్నాయండి. ప్రభువా, ఈ గుణం ఒక్కొక్కటి నాకు కలుగును గాక, నాకు సహాయం దయచేయ. వాక్యాలు విన్నప్పుడంతా దేవుని మనసులోని మాటలు ఇక్కడ రాసిపెట్టాడు. దేవా, నేను నీకు ఇష్టమా కాదా? దేవుడు చెప్తాడు, ఇష్టమా కాదా? బిడ్డ, నాకు ఇష్టమే. అయితే నాకు ఇష్టమైన పనులు ఇవి చేసి నాకు ఇష్టం అంటాడు ఆయన. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ బిడ్డలు, భర్త బాగుండాలి అంతే. ఇక స్త్రీలు అంతే. ఇక పరిచర్య కానీ, ప్రార్థనలు కానీ, సహవాస సంఘ కొడుకలు కానీ, సువార్త కానీ, ఇతరులు రక్షింపబడాలనే ఆశ ఉండదండి. బైబుల్లో దేవుని బిడ్డలారా, ఎంతోమంది స్త్రీలు గొప్ప గొప్ప నాయకురాన్లు, ప్రవక్త్రీలు. దెబోరా ఒక యుద్ధము చేసినటువంటి స్త్రీ. దెబోరా, ఎస్తేరు
దేవుని ప్రజలను ఉపవాసం ఉండి రక్షించుకుంది. ఇవన్నీ వాక్యాలు కూర్చొని ఆలోచిస్తూ నిజంగా నేను అట్లా ఎందుకు ఉండలేకపోతున్నాను, నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నాను ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? ఈ రోజుల్లో ఎన్ని వాక్యాలు విన్నా చివరిగా రావడం, కాసేపు ప్రార్థన చేయించుకోవడం, వెళ్ళిపోవడమే తప్ప నీ కాళ్ళ మీద నీవు ఎప్పుడు నిలబడతావు? నీ విశ్వాసం మీద నువ్వు ఎప్పుడు నిలబడతావు? నీ ప్రార్థనలో నువ్వంతకు నీవు ప్రార్థన దేవునితో అడిగి గోజాడి నీ పిల్లల కొరకు, భర్త కొరకు, కుటుంబం కొరకు, నీ కొరకు, అయ్యా నన్ను వాడుకో, నా కుటుంబ సమస్య ఇదయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు ఏదో సమస్యల పుస్తకం రాయడం, నీకు లేని భారము వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నీ భారము నీకే లేకపోతే వేరే వాళ్ళు, అయ్యా ఎస్ అయ్యా, అయ్యా మరేమనంట, ఆమె భర్తనంట రక్షణ దయచేసి, నీకు ఆమెకెందుకు అంత భారం ఉంటుంది? నీకే భారం లేదు, బాధలు అనుభవించి నీ గురించి వాళ్ళు ఎందుకంత బాధ ఉన్న నీవు ఆయన సన్నిధిలో, నా ప్రభు నిన్ను త్రోసివేయడు, ఆయన ఎవరిని త్రోసివేయడు. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలా, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి. పోయినంతకాలం తినిపించడం, పోయినంతకాలం నడిపేయడం, పోయినంతకాలం చెప్పేది ఉండదు. నువ్వు ఒక సైన్యముగా మారిపోవాలా. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థనలో, వాక్యంలో నీ వంతుగా నీవు చేసి, నీకు ఆలోచన ఉండాలా. ఇప్పుడు మేము ఇటు ఉంటాం, నాకు చెప్పలే, వడ్డించడం నాకు చెప్పలే, పరిచయం చేయడం నాకు చెప్పలే. కొంతమంది చెప్తూనే చేస్తారు. ఇండ్లలో అలాంటి దరిద్రమైన కూతుర్లు, కొడుకులు ఉంటే ఎటుంటుంది? అట్లా కూర్చున్నావు పందిలాగా, తేలేసాయి అంటారా పిల్లల్ని, అంటారా? కానీ ఒకసారి 2 సార్లు వారం నెల చూస్తాం పిల్లల్ని కూడా, ఏమిరా తింటో పని కూడా కొంచెమన్నా చేయరా. దేవుని బిడ్డారా, నేను చెప్పే మాటలు ఏంటంటే, మీరు అంటే స్త్రీలు స్వశక్తిగా సొంత తెలివి, సొంత జ్ఞానం, సొంత కాళ్ళ మీద ప్రార్థనా జీవితం దేవునితో గడిపి, దేవునికి నీకు ఒక సంబంధం ఉండాలా. ప్రైజ్ ద లార్డ్. అట్లా అని చెప్పేసి భర్త మాట వినకుండా, దైవ సేవకులు మాట వినకుండా ఇష్టానుసారంగా పోవడం, అది కాదు నేను అనేది. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి, ప్రతి వాటికి మనుషుల మీద ఆధారపడడం, లేకపోతే ఇంకోటి కాదు. కొంతమంది ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు. అట్లా కాదు, ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని ఒక గంట సేపు ప్రార్థన చేసిపో. బలిపీఠం దగ్గర మోకరించు, పో. మందిరాన్ని దగ్గర, ఇంటికి వెళితే ఒక బలిపీఠం పెట్టుకో, మోకరించు. నీకు దేవునికి ఒక సంబంధం ఉండాలా. ఎంతకాలం నువ్వు వస్తావు, కూర్చుంటావు, కాసేపు వింటావు, పోతావు. శోధనలు ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మీరు రాండి లయ్యనుగా నెత్తిన సేవ పెడితే, విశ్వాసులే నెత్తిన సేవ పెడితే అయిపోయాయి, ఊతుంటారు. వాళ్ళకు దేవునికి ఏం సంబంధం ఉండదు. వస్తారు, పోతుంటారు. బయట చూడడానికి మాత్రం అమ్మో ఎంత దూరం పోతారు మందిరానికి, ఎంత దూరం పోతారు. వాళ్ళకు దేవునికి ఏ సంబంధం ఉండదండి. దేవుని బిడ్డారా, దేవునికి నీకు సంబంధం ఉండి దైవ జ్ఞానములో ఎదగాల. వారి పనులను బట్టి చరిత్రలో బైబుల్ అనేక మంది స్త్రీలు, ఇప్పుడు హుల్దాకు దేవుని జ్ఞానం ఉన్నందుకే కదా రాజు 5 మందిని పంపాడు ఆయన దగ్గరికి. రెబెకా పరిచర్యలో ఉన్నందుకే కదా దేవుడే అబ్రహాము ఈ పెద్ద దాసుని, ఇదిగో ఆమె అయితే నా కుమారునికి భార్య సరిపోతుంది, దేవుడే పంపాడు ఆ రెబెకా దగ్గరికి. రాహాబు, ఇదిగో నా మాటలు విని భయపడుతుంది ఆమె అని దేవుడే వేగుల వారిని పంపించాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఈ స్త్రీలు ఎందరో ఉన్నారు బైబిల్లో. వీళ్ళందరూ ఈ విధంగా విశ్వాసముతో, వాక్యము కలిగి, ప్రార్థన కలిగి, పరిచర్యలో దేవుని కొరకు జీవించిన వారి జీవితాలలో ఒక గనురాలైన స్త్రీ కూడా. ఒక వినిపోవడం కాదు. ఇప్పుడు ఇంటికి వెళ్తారు, ఏ వాక్యం నేర్చుకున్నావు? భర్తకు చెప్పు, పోయి భర్తకు చెప్పు, ఏమా ఒక 5,000 కావాలా, నేను పోయి ఆడ అడుగొస్తా. వెంటనే ఏమండి
ఈరోజు వాక్యం వినొచ్చా, దేవుడు నాతో మాట్లాడినాడు, కొద్దిసేపు కూర్చొని ప్రార్థన చేద్దాం, పోతే ఆయన ఇస్తాడో లేదో ఉంటాయో వాళ్ళ కాడ ఉండయో మోకరించడం. 1 గంట ప్రార్థన చేయండి, భార్యాభర్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రభువా మాకు ఇప్పుడైతే అవసరతలు ఉన్నాయి, సహాయం చేయి. ప్రార్థించండి. నువ్వు పోకుండా వాళ్ళే నీకు తెచ్చిచ్చేటట్టు దేవుడు పంపుతాడు. ఆమేన్. నీవు దేవునికి నీకు సంబంధము, నీకు దేవునికి ఉన్నటువంటి అనుబంధము. వాక్యములో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి. మేము ఎన్ని మర్మాలు చేసినా చెప్పేది ఈ 2 విషయాలే. భయభక్తులు కలిగి ఉండు, పరిశుద్ధతగా ఉండు, దేవునితో సంబంధం కలిగి ఉండు. ఇంకా నువ్వు బైబుల్ అంతా ఎన్ని మర్మాలు చెప్పినా లాస్ట్కి వచ్చేది అక్కడికే. నువ్వు ఎన్ని మర్మాలు విన్నా, ఎన్ని మర్మరాలు విన్నా ప్రార్థన చెయ్యను. నువ్వు ఎంతసేపు 2 గంటలు వాక్యం చెప్పినా నేను అసలు ప్రవర్తించను ఇట్లా. నేను బయటకు వస్తేనే మళ్ళీ బూతులు చెడ్డ మాటలు రాసి చూసుకున్నారా, వేసుకో, కొట్టు, తన్ను, ఇవేగా. ఇన్ని వాక్యాలైనా యేసయ్య మీద థూ అని మొక్క మీద ఉమ్మి పడినా యేసయ్య అలా తుడుచుకునే స్థితి కూడా లేదు. ఆయన బంధించి పెట్టారు, కొట్టారు, సహించుకున్నాడు. అసలు ఈ సమయంలో యేసయ్య ఏం చేసేవాడు? తలంచుకోవాలి, ఎదగాలి, స్త్రీలు ఎదగాలి. ఈరోజు స్త్రీలు ఎంత ముందుగా ఉన్నారండి. విమానాలు నడుపుతున్నారు దేవుని బిడ్డలారా. ఈ విమానాలు అబ్రహాము సంతానమైన, ఇస్సాకు సంతానమైన, యాకోబు సంతానమైన యూదులు యుద్ధంలో రాకెట్లు నడిపారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. పోయినంత కాలం మీకు నేర్పడమే కాదు, ఊకే విని పోవడమే కాదు, ఇక్కడ మీరు గొప్ప 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 కార్యాలు మీ ద్వారా, స్త్రీల ద్వారా జరగాలి. శ్రమించండి, బలముగా పనిచేయండి. మీ కుమారులు, మీ కుమార్తెలు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, వాళ్ళని దేవుని మీద ఆధారపడ్డట్టు చేయాలా. రోదన చేయి, స్త్రీలను లేపండి, రోదన చేయండి. దేవుని బిడ్డలారా, పిల్లల మాట వినడం లేదు, మోకరించి ప్రార్థించండి. ఈడ మందిరంలో మీరు ఏం చేయాలనో చెప్తారు అంతే. ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేయాలా, ఇంటికెళ్ళి మోకరించాలా, ఇంటికెళ్ళి మీ ప్రవర్తనను చూపించాలా, ఇంటికెళ్ళి మీ యొక్క దేవుని మాటలు వాళ్ళకు తెలియపరచాలా. చెడు స్త్రీలు ఎలాంటి వారు? నీ ప్రవర్తనను చూసి నీ భర్త మారాలి. ఏ అనుమానం లేకుండా ముసలి భర్త, ఏ అనుమానం లేకుండా దైవజనునికి ఇల్లు కట్టించి మంచం వేసి పైన దీపం పెట్టాడంటే చూడండి. ఈరోజు అనుమానం పడుతున్నావు అంటే నీ ప్రవర్తన, నీ వేషధారణ, 4 మూరలు పూలు పెట్టుకొని, జిమ్మికలు తగిలించుకొని, పౌడర్లు 4 కేజీలు పౌడర్లు కొట్టుకొని, ఎవరు చూడాలి ఆయన అంటే ఏమంటాడు, ఎవరు చూడాలని ఇట్లా కొట్టుకుంటాం అంటాడు ఆయన. అంతే కదమ్మా. ఈటికి జాకెట్లు వేసి ఈ పంత పై ఎంత కనిపించుకుంటూ. ఇప్పుడు ఆయన అనేది ఏంటి? ఒక్కసారి అయ్యో నేను ఈరోజు వాక్యం విన్న అందం గురించి, అయ్యా నా అందాన్ని నువ్వు చూస్తే చాలయ్యా అని భర్తతో అనండి ఒక మాట, ఇంకా చాలు. ఆ రోజు అన్నం తినడు ఆయన, కడుపు నిండిపోతుంది. ఇంత మార్పు ఎలా వచ్చింది? ఆయనే అంటాడు, ఆయన్నే అంటాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసుకుంటావు అనుకోండి, 1 గంట సేపు ఎప్పుడు ఏదో ఒకటి లిగాడి పెట్టుకుని ఈ మనిషి ఏమి ఇట్లా ప్రార్థన చేస్తుంది, ఎంత మార్పు వచ్చింది. ఎప్పుడు ఎదురు మాట్లాడేమో ఈ మనిషి ఏమి ఇట్లా, నేను ఏం చెప్పినా సరే సర్లే అంటుంది. నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే ఆ మనిషికి చెప్పాకండి. ఆయనకు కూడా పైన రికమెండేషన్ ఒక ఆయన ఉన్నాడు, ముట్టకాయలు వేస్తే ఆయన యేసయ్యకి చెప్పండి. ప్రైజ్ అలా ఆయనకి చెప్పండి, ప్రభా తండ్రి నాయనా ఒకసారి చూడు నాయనా, నేను తెత్తపల పెడుతున్నాడు. మీ సమస్యలు వినడానికి మాకు సరిపోతాయి, మాకెన్ని ఇన్ని ఉంటాయి. మేము సరే అమ్మా అంటాం, సరే అమ్మా అంటాం. మీ పేరు కూడా కడుగుతాం, పక్కకు పోతే పేరు కూడా మర్చిపోతాం. ఒక్కోసారి మేము తినే అన్నమే మర్చిపోతాం. ఒకసారి ఎంటకలు అమ్మ ఏం దూకుండా వచ్చినావు, ఎంటకలు అప్పుడు నేను ఎంటకలు ఉన్నాయి అంట. మొన్నైతే అన్నం తినడమే మర్చిపోయాం. అరే 3 అయింది 4 అయింది ఇంత అయింది.
దేవుని బిడ్డలు ఈ రోజుల్లో ఒక క్రైస్తవ స్త్రీలుగా చురుకైన వారుగా, మనకు దేవుడు ఆత్మనిచ్చినాడు, వాక్యమునిచ్చినాడు, పరిశుద్ధతనిచ్చినాడు, పరిశుద్ధాత్మనిచ్చినాడు. బలవంతులుగా చురుకైన వారిగా, పనివారిగా శ్రమపడండి, బలంగా పని చేయండి, ఇంట్లో కూడబెట్టుకోండి. రేపు పొద్దున సమస్యలు వస్తాయి. పిల్లలు, కుటుంబం, సంసారం. దేవునికి ఇచ్చే దాంట్లో వెనక ఉండకూడదు. దేవుని పనిలో ముందుగా ఉండండి. దేవుడు ఆశీర్వదిస్తాడు కుటుంబాలు. ఎందరో భక్తులు, స్త్రీలు దేవుని బిడ్డలారా ఆశీర్వదింపబడినారు. ఎన్నో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఒక తీర్మానం చేసుకోండి, మోకరించండి. ఎందరో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధ స్త్రీలు దేవుని కొరకు బ్రతికారు. సిలువ వైపు చూడు, ఆకుల్లా ప్రిస్కిల్లా, ఆకుల్లా ఎలా ఉండేది, ప్రిస్కిల్లా ఎలా ఉండేది. ఫీబే 16వ అధ్యాయంలో రోమ పత్రికలో చూస్తే ఫీబే సంఘములో ఒక ప్రధాన కార్యస్త్రాలు ఆమె. ఫీబే సంఘములో ఒక బాధ్యత కలిగిన స్త్రీగా వాడబడింది. ఫీబే పరిచారకురాలు, నమ్మకస్తురాలు, పౌలుకు ఎంతో పరిచర్లో సహకరించినటువంటి వారు. ఒకప్పుడు స్త్రీలు ఎక్కడో వెనకబడి ఉండేవాళ్ళు, ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారు.